వెల్కమ్ టు NS TV. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. తుని మండలం తేటగుంట గ్రామంలో టీడీపీ మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, విఆర్ఓ సత్యనారాయణ, సర్వేయర్ ఎంపీ దేవుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మీ భూమి అందు ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. అలాగే ఆన్లైన్ నమోదు, అడంగల్ 1B రిజిస్టర్, 22A జాబితాలను అందుబాటులో ఉంచుతామన్నారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి. రెవెన్యూ సర్స్ మన తేటగుంట పంచాయతీ గ్రామంలో పెట్టడం జరిగింది. అలాగే ఈ ఒక మీ భూమి మీ హక్కు అనేది చాలా మంచి ఆలోచన అండి. గత ప్రభుత్వంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. రైతులే కావచ్చు, ఒక 5 సెంట్ల స్థలం ఉన్న వాళ్ళు కావచ్చు. ఇది మీరే చాలా తక్కువ టైంలో మీ హక్కును నేర్చుకునే అవకాశం కలిగించింది మన కూటమి ప్రభుత్వం. మీ అందరూ కలిసి ఈ ఒక్కదానికి పెట్టుకోవాలి. అలాగే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే మన రాంబాబు గారు చెప్పారు, మేడం గారు దృష్టికి కానీ, రామకృష్ణ గారి దృష్టికి కానీ, గోపీనాథ్ గారి దృష్టికి కానీ తీసుకెళ్తే మీకు న్యాయం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషమైంది. సెలవు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో మనకి భూములు అనేవి ఒకరి పేరు మీద ఒకరి పేరు మీద వెళ్ళిపోవడం, అలాగే భూముల్ని ఒకరి కబ్జా చేయడం, లేదంటే తక్కువ ఉన్న భూమిని ఎక్కువ రాయించుకోవడం, ఇలాంటి చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ ఎన్నాటికి పరిష్కారంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూమి మీ హక్కు అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి రీసర్వే పేరుతో గ్రామాల్లో రెవెన్యూ సదస్సు అనే సభలు ఏర్పాటు చేసి అందరికీ ఈ సమస్యల పరిష్కారం అయ్యేటట్టుగా ఎవరిదైనా భూమి పక్క వాళ్ళు ఆక్రమించినా, లేదంటే వాళ్ళ భూమిని ఇంకొకరు రాయించుకోవడం, ఇలా చాలా సమస్యలు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చాలా కబ్జాలు, అక్రమాలు ఇలాంటివి జరిగినాయి. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నిటికి పరిష్కారం చూపే విధంగా ప్రతి గ్రామంలో ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు 33 రోజులు గ్రామ సదస్సులు ఏర్పాటు చేసి అందరికీ ఈ సమస్యని పరిష్కరించుకోవడం కొరకు గ్రామాల్లో మండల సర్వే ఆఫీసులు, అలాగే రెవెన్యూ విఆర్ఓలు వీళ్ళందరూ గ్రామ పెద్దల సమక్షంలో ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటే ఏమైనా సమస్యలు ఉంటే ఈ ఆఫీసర్లు చేయనప్పుడు మనకి ఎమ్మెల్యే దివ్య మేడం గారు, రామకృష్ణ గారు, అలాగే గోపీనాథ్ గారు అందరూ మన తేటగుంటలో అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళకి ఈ చేయన సమక్షంలో వాళ్ళకి మనం తెలియజేసినట్టయితే వాళ్ళు వెంటనే ఈ సమస్యల పరిష్కారం చేసి మనందరికీ ఏ సమస్య లేకుండా, ఈ భూమి వివాదాలు అనేది లేకుండా ఇవన్నీ మనకి సక్రమంగా చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. దీన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం.